ఓం నమ శివాయ. ఓం శ్రీ నారాయణేశ్వరాయ నమః. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. పచ్చని కొండల నడుమ ప్రకృతి ఒడిలో కొలువై భక్తుల కోరికలు తీర్చుతూ విశేష పూజలు అందుకుంటున్నారు నారాయణేశ్వర స్వామి, రంగనాథ స్వామి. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గుడిలో సమీపంలో కొలువైన ఈ పుణ్యక్షేత్రం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇదే నారాయణేశ్వర స్వామి, రంగనాథ స్వామి కొలువైన పుణ్యక్షేత్రం. ఆంజనేయ స్వామి విగ్రహం పక్క నుంచి మెట్ల మార్గంలో కొంచెం ముందుకు వెళ్తే నారాయణేశ్వర స్వామి ఆలయానికి చేరుకోవచ్చు. మెట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. జస్ట్ 5 నిమిషాల్లో గుడి వరకు చేరుకోవచ్చు. ఇక్కడ వాతావరణం అయితే చాలా ఆహ్లాదకరంగా ఉందండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆలయం వద్దకు వచ్చేసాం. ముందుగా లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందాం. ఇక్కడ నారాయణుడు, శివుడు ఐక్యంగా స్వయంభూగా వెలిసినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఇక్కడ శివయ్యకు నిత్యం అభిషేకాలు, పూజలు చేస్తూ నారాయణుడి విగ్రహం కూడా పక్కనే పెట్టి పూజిస్తున్నారు. ఈ స్వామివారి మహిమలు, ఆలయ విశిష్టత గురించి అర్చకుల వారి మాటల్లో విందాం ఫ్రెండ్స్. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గుడిలో గ్రామానికి 2.5 కిలోమీటర్ల దూరంలో కొండపైని శ్రీ నారాయణేశ్వర శ్రీలక్ష్మి భూలక్ష్మి సమేత శ్రీ రంగనాథ స్వామి అనేటువంటి దేవాలయములు వెలిసి ఉన్నవి. ఈ యొక్క నారాయణేశ్వర స్వామి ఆలయంలో 2 స్వయంభూవులుగా వెలిసి ఉన్నారు. నారాయణుడు, శివుడు, నారాయణేశ్వరుడు అనేటువంటి నామకరణంతో వెలిసి ఉన్నారు. నారాయణేశ్వరుని పాదాల దగ్గరే గంగమ్మ కూడా స్వయంభూగా వెలిసి ఉన్నది. భక్తులకి స్నానానికి, తాగడానికి అనుకూలంగా ఉండడానికి గాను గంగమ్మ కూడా ఇక్కడ పిలుస్తుంది. ఈ స్వామివారి మహత్యము తెలుసుకున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతున్నారు. భగవంతుడు ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి తన మహత్యాన్ని నిరూపించుకుంటున్నారు. ఈ మహత్యాన్ని బట్టి భక్తులు చాలా రకాలుగా డెవలప్మెంట్ కూడా చేసి ఉన్నారు. విన్నారు కదా ఫ్రెండ్స్, నమ్మకమే దేవుడు. ఆ నమ్మకంతోనే ఇక్కడికి నిత్యం వందలాది మంది వచ్చి నారాయణేశ్వర స్వామిని, రంగనాథ స్వామిని, హనుమాన్ వారిని దర్శించుకొని తరిస్తున్నారు. మీరు కూడా వీలు కుదిరినప్పుడు ఈ క్షేత్రాన్ని దర్శించుకొని తరించండి ఫ్రెండ్స్. ఆలయం వెనుక వైపున మరో శివలింగం, త్రిశూలం కూడా ఉంటుంది. నారాయణేశ్వర స్వామి, రంగనాథ స్వామి క్షేత్రంలో అత్యంత కీలకమైనది జలధార అండి. ఈ జలధార కొండ కోణంలో జన్మించి నారాయణేశ్వరుని పాదాల కింద నుంచి ఇలా ప్రవహిస్తుందని అర్చకుల వారు చెప్పారు. మండు వేసవిలో కూడా జలధార ఇలానే ప్రవహిస్తుందని భక్తులు ఇక్కడే స్నానాలు చేస్తుంటారని చెప్తున్నారు. ఆ నీరు కూడా తాగేందుకు ఎంతో రుచికరంగా ఉంటుందట ఫ్రెండ్స్. నిజంగా చాలా విచిత్రంగా ఉంది కదా. అసలు ఎక్కడి నుంచి జలధార వస్తుందో తెలియకపోవడం, మండు వేసవిలో కూడా నిత్యం ప్రవహిస్తుండడం నిజంగా భగవంతుని మహిమగానే భావించాలి ఫ్రెండ్స్. ఓం నమ శివాయ. మరోవైపు పచ్చని ప్రకృతితో పాటు నగర జీవనానికి దూరంగా ప్రశాంతంగా ఉండడంతో చాలామంది ఇక్కడికి పిక్నిక్ కోసం కూడా వస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళందరూ కుటుంబ సభ్యులతో చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రకృతి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. నారాయణేశ్వర స్వామి, రంగనాథ స్వామి కొలువైన ఈ క్షేత్రాన్ని బృహదాచలం అని కూడా అంటుంటారంట. మన సింహాద్రప్పన్న వారు ముందుగా ఇక్కడికే వచ్చారని, ఇక్కడి నుంచి సింహాచలం వెళ్ళి కొలువున్నారని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. మనం ఇప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహం పక్క నుంచి కొంచెం కుడివైపుగా వెళ్తే అక్కడ రంగనాథ స్వామి వారి ఆలయం ఉంటుందండి. ఈ ఆలయం కూడా చాలా బాగుంటుంది. ఇదే రంగనాథ స్వామి ఆలయం ఫ్రెండ్స్. తలుపులు వేసేయడంతో స్వామివారు స్పష్టంగా కనిపించడం లేదు. అందుకే గేట్ లోపల నుంచి వీడియో తీసేందుకు ట్రై చేస్తున్నా. రంగనాథ స్వామి వారి ఎదురుగా గరుకుమంతుడి వారి విగ్రహం కూడా ఉంది ఫ్రెండ్స్. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది ఫ్రెండ్స్, విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గుడిలో సమీపంలో పచ్చని కొండల నడుమ కొలువైన శ్రీ నారాయణేశ్వర స్వామి, శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయాల విశిష్టత. స్వామివారి దర్శనంతో పాటు ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా సేద తీరాలనుకునే వాళ్ళు వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికి వచ్చేయండి ఫ్రెండ్స్. జాతీయ రహదారిపై ఆనందపురం నుంచి పెందుర్తి వెళ్ళే మార్గంలో ఎడమ వైపున చిన్న రోడ్డు ఉంటుంది. అక్కడ విజ్ఞాన్ విహార్ స్కూల్ పక్క నుంచి ఆ రోడ్డు వెంట వచ్చేస్తే నేరుగా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ వీడియోని చూసినందుకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ బంధువులు, స్నేహితులు ఎవరైనా శ్రీ నారాయణేశ్వర స్వామి, శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శించుకోవాలనుకుంటే వాళ్ళ కోసం ఈ వీడియోని కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్.
ఓం నమ శివాయ. ఓం శ్రీ నారాయణేశ్వరాయ నమః. ఓం శ్రీ రంగనాథాయ నమః. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.